అందరికీ నమస్కారం. మన చిన్నప్పటి ఆటలు గుర్తున్నాయా? అబ్బా, ఆ రోజులే వేరు కదా. ఇప్పుడు మనం అవే మరపురాని ఆటల గురించి మాట్లాడుకుందాం. ఈ తరం పిల్లలకు మన సంప్రదాయ ఆటల్లోనే అస్సలైన మజాని పరిచయం చేద్దాం. అంటే స్క్రీన్లకు కాస్త దూరంగా ఉంటూ ఆనందాన్ని పంచుకుందాం రండి. పిల్లలతో సరదాగా గడపడానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతున్నారా? ఆ మొబైల్ ఫోన్లకు బదులుగా శారీరకంగా మానసికంగా వాళ్లకి మేలు చేసే ఆటల కోసం చూస్తున్నారా? అయితే ఇక ఆలస్యమెందుకు, ఈ ప్రయాణంలో నాతో పాటు వచ్చేయండి. సరే, ముందుగా బలం, ఐకమత్యం పెంచే కొన్ని ఆటల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం సరదా కోసం మాత్రమే కాదు, పిల్లలలో ఫిజికల్ స్ట్రెంగ్త్ని, ఆ టీమ్ స్పిరిట్ని కూడా భలే పెంచుతాయి. మనందరికీ బాగా తెలిసిన తాడులాగుడుతో మొదలుపెడదాం. ఈ పేరు వినగానే మనలో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది కదూ. ఇది ఒక టీం బలానికి పెట్టే అసలైన పరీక్ష అన్నమాట. ఈ ఆట ఆడటం చాలా అంటే చాలా సులభం. పిల్లల్ని 2 టీమ్స్గా చేసి తాడుకి చెరోవైపు పట్టుకుని లాగించాలి. మధ్యలో ఓ గీత ఉంటుంది కదా, ఆ గీత దాటించి అవతలి టీంను లాగిన జట్టే విన్నర్. ఈ ఆట వల్ల కలిగే ప్రయోజనం అద్భుతం. ఇది కేవలం శారీరక బలాన్నే కాదు, గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా ఎలా పనిచేయాలో నేర్పుతుంది. అదే కదా అసలైన టీమ్ స్పిరిట్ అంటే. ఇక మరో సరదా ఆట దొంగ పోలీస్. వావ్! ఇది పరుగు, ప్లానింగ్ రెండూ కలిసిన అద్భుతమైన ఆట. పిల్లలను ఎంతో చురుగ్గా ఉంచుతుంది. ఈ ఆట రూల్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. పిల్లల్ని దొంగలు, పోలీసులు అని 2 గ్రూపులుగా చేయాలి. పోలీసులు దొంగల్ని వెంబడించి పట్టుకోవాలి, దొరికినవాళ్లు ఔట్ లేదా టీం మారాలి. ఈ ఆట వల్ల పిల్లల ఫిట్నెస్ అయితే అద్భుతంగా మెరుగుపడుతోంది. అంతేకాదండోయ్, పోలీసులు ఒక ప్లాన్తో దొంగల్ని పట్టుకోవడం, దొంగలు తప్పించుకోవటానికి ట్రై చేయడం, ఇదంతా ఒక టీంగా కలిసి లక్ష్యాన్ని ఎలా సాధించాలో నేర్పుతుంది. సో, ఇప్పుడు చురుకుదనం, సమన్వయం పెంచే ఆటల గురించి చూద్దాం. ఇవి పిల్లలలో వేగాన్ని, ఏకాగ్రతను, టైమింగ్ని భలే ఇంప్రూవ్ చేస్తాయి. ఇందులో మొదటిది మనందరి ఫేవరెట్ మ్యూజికల్ చైర్స్. ఏ ఫంక్షన్లోనైనా సరే ఈ ఆట లేకపోతే ఆ సందడే ఉండదు. ఆడటం చాలా తేలిక. ఎంతమంది పిల్లలుంటే వాళ్లకన్నా ఒక కుర్చీ తక్కువ పెట్టి ఒక సర్కిల్లా అమర్చాలి. మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కుర్చీల చుట్టూ నడుస్తూ ఉండాలి. మ్యూజిక్ ఆగిపోగానే వెంటనే కుర్చీలో కూర్చోవాలి. కుర్చీ దొరకనివారు ఔట్. ఇది కేవలం ఫన్ మాత్రమే కాదు, చుట్టూ జరిగే విషయాలకి ఎంత వేగంగా స్పందించాలో నేర్పుతుంది. మ్యూజిక్ ఆగిందంటే చాలు, మన రియాక్షన్ స్పిరిట్ చూడాలి. మన తర్వాతి ఆట కోడి పందెం, లేదా మనం సరదాగా పిలుచుకునే ఉంటికాలి పరుగు. ఇది బాడీ కంట్రోల్కి, ఓపికకి అసలైన పరీక్ష. చాలా సింపుల్. ఆటగాళ్లు ఒక కాలు మీద గెంతుతూ ముందుకు వెళ్ళాలి. బ్యాలెన్స్ కోల్పోకుండా ఎవరు ఎక్కువ దూరం వెళ్తారో వాళ్లే విజేత. ఈ ఆట పిల్లల్లో బ్యాలెన్స్ని, స్టామినాని బాగా పెంచుతుంది. అంతేకాదు, కిందపడినా సరే మళ్లీ లేచి ప్రయత్నించాలనే పట్టుదలను కూడా నేర్పుతుంది. ఇంట్లోనే తేలిగ్గా ఆడుకునే మరో సరదా ఆట బెలూన్ గేమ్. దీనికి కావలసింది ఒకే ఒక్క బెలూన్ అండ్ కొంచెం ఏకాగ్రత. ఈ ఆటలో టార్గెట్ ఏంటంటే బెలూన్ను నేలకే అస్సలు తగలకుండా గాల్లోనే ఉంచాలి. ఎవరు ఎక్కువసేపు గాల్లో ఉంచగలిగితే వాళ్లే గెలిచినట్టు. ఇది చూడ్డానికి సింపుల్గా ఉన్నా పిల్లలలో కంటికి, చేతికి మధ్య సమన్వయం అంటే కోఆర్డినేషన్ను భలేగా మెరుగుపరుస్తుంది. ఓకే, ఇప్పుడు సృజన, పద సంపద పెంచే ఆటల గురించి తెలుసుకుందాం. ఇవి పిల్లల మెదడుకు పదును పెట్టి వాళ్లలో క్రియేటివిటీని, లాంగ్వేజ్ స్కిల్స్ని పెంచుతాయి. మొదటిది డ్రాయింగ్ కాంపిటీషన్. ఇది పిల్లల ఊహాశక్తికి రెక్కలు తొడగడానికి ఒక అద్భుతమైన మార్గమని చెప్పొచ్చు. పిల్లలకు ప్రకృతి, జంతువులు లాంటి ఒక టాపిక్ ఇచ్చి వాళ్ళ ఇమాజినేషన్కు తగ్గట్టుగా బొమ్మలు గీయమని చెప్పండి. ప్రోత్సాహం కోసం చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వొచ్చు. ఇక్కడ అసలు పాయింటు గెలుపోటములు కాదు, పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడం. తమ భావాలను రంగుల ద్వారా ఎలా చెప్పొచ్చో నేర్చుకుంటారు. ఇది వాళ్ల ఆలోచనా విధానాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. చివరిగా మెదడుకు మేతపెట్టే ఒక చక్కని ఆట పదాల ఆట. దీన్నే మనం అక్షరాలతో ఆడే అంత్యాక్షరి అని కూడా పిలుచుకోవచ్చు. ఒకరు ఒక పదం చెప్పాలి, తర్వాత వచ్చేవాళ్లు ఆ పదం చివరి అక్షరంతో మొదలయ్యే కొత్త పదాన్ని చెప్పాలి. సరైన టైంలో పదం దొరకలేదనుకోండి, వాళ్లు ఔట్. ఈ ఆట వల్ల అసలైన లాభం ఏంటో తెలుసా? మన తెలుగు భాష మీద పట్టు, వొకాబులరీ బాగా పెరుగుతుంది.
సరదాగా మాట్లాడుతూనే ఎన్నో కొత్త కొత్త పదాలు నేర్చుకోవచ్చు. చూశారుగా, ఈ సంప్రదాయ ఆటల ద్వారా పిల్లలు ఎంత నేర్చుకోవచ్చో. ఫిజికల్ ఎక్సర్సైజ్ నుండి మెంటల్ డెవలప్మెంట్ వరకు అన్నీ ఈ ఆటల్లోనే ఉన్నాయి. ఒక్కసారి ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ ఆటలు కేవలం ఒక్క రంగంలోనే కాదు, టీంవర్క్, స్ట్రెంగ్త్ దగ్గర్నుండి క్రియేటివిటీ, లాంగ్వేజ్ స్కిల్స్ వరకు అన్నింటిలోనూ పిల్లల ఎదుగుదలకు హెల్ప్ చేస్తాయి. ఇదిగో మనం ఇప్పటిదాకా చర్చించుకున్న అన్ని ఆటలు, వాటి వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు ఒక్క చూపులో చూడండి. తాడులాగుడు బలాన్ని పెంచుతే పదాలాట పదసంపదను పెంచుతుంది. ప్రతి ఆటకు దాని ప్రత్యేకత దానిదే మరి. అదండి సంగతి. మరి మనం మాట్లాడుకున్న ఈ మరపురాని ఆటలలో మొదట ఏ ఆట ఆడదామనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఆలస్యం చెయ్యకుండా వెంటనే మొదలుపెట్టండి. ఆ స్క్రీన్లని కాస్త పక్కన పెట్టి పిల్లలతో కలిసి ఈ నిజమైన ఆనందాన్ని పంచుకుందాం.